ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జొయాస్తోనే సాధ్యం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చలికాలంలో నరాల సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. రకరకాల సమస్యలు ఉంటాయి. అందులో తలనొప్పి అని కొంతమందికి వస్తుంది. తల ముందు నరాలు లాగేస్తున్నాయి అంటూ ఉంటారు. మరి చలికాలంలో దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు, సీనియర్ న్యూరో సర్జన్. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను, థ్యాంక్ యూ. సార్, చలికాలం అంటేనే ప్రాబ్లమ్స్తో వస్తుంది అంటారు. అలానే నరాల సమస్యలు చాలానే ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఉంటాయి. నార్మల్ కొంచెం చిన్నపిల్లల్లో కూడా ఇట్లా నరాలు లాగేస్తున్నాయి అంటుంటారు. తలనొప్పి ఎక్కువగా రావడం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? చలికాలం అంటే నిజానికి చాలా మందికి సంతోషకరమైన సమయం ఉంది. కరెక్ట్ సార్. చల్లగా ఉంటుంది. తెల్లవారు ఒకసారి ఛాయ్ తాగి ఇంకో 2-3 సార్లు తాగి నెమ్మదిగా బయటకు వెళ్ళడం, పని చేసుకోవడం. నార్త్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఇది పువ్వులు పరిమళించే కాలం. ఢిల్లీ లాంటి నగరాలు చూస్తే అత్యంత మనోహరంగా ఉంటాయి చూడడానికి. అవును సార్. అందుకని అసలు ఢిల్లీ సందర్శకులకి ఈ వింటర్ ఈ సమయమే కరెక్ట్ అయిన సమయం చూడడానికి. ఎందుకంటే నేను ఢిల్లీలో 5.5 సంవత్సరాలు ఉన్నాను, నాకు తెలుసు. సో అలాంటి సంతోషకరమైన సమయం ఒక పక్క నుంచి అయితే రెండో విషయం ఏంటంటే నరాలకు సంబంధించి అంత సంతోషకరమైన కాదా అనిపిస్తుంది మనం వివరాలుగా చూసుకుంటే. ఒకటి స్ట్రోక్. స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే అది వింటర్ కాలం, దాని వింటర్ స్ట్రోక్ అంటారు. చలికాలం అండి. ఇప్పుడు మాటకి రక్తం ప్రసరణ స్లో అయిపోతుంది. రక్తనాళాలు ఇదైపోతాయి, కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, సన్నంగా అయిపోతాయి. దాని నుంచి రక్తం వెళ్ళేటువంటి రక్త ప్రవాహం స్లో అయిపోయి స్ట్రోక్ వస్తుంది. దానిలో బ్రెయిన్లో 2 రకాల స్ట్రోక్లు ఉన్నాయి. ఇస్కెమిక్ స్ట్రోక్ అని హెమరేజిక్ స్ట్రోక్. ఎక్కువ శాతం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తక్కువ అయిపోవడం. అదే కాక ఇంకో కారణం ఏమిటి, మామూలుగానే శీతాకాలంలో రక్తం విస్కాసిటీ అంటే చిక్కదనం పెరుగుతుంది. దానివల్ల కూడా దాని నుంచి వెళ్ళే రక్తం తాలూకు ప్రవాహం స్లో అయిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా శీతాకాలంలో ఇంటి లోపల ఉండడం, బయటకు వెళ్ళకపోవడం, తెలియకుండానే తక్కువ నీరు తీసుకుంటారు. రీహైడ్రేషన్. ఎందుకంటే అసలు మామూలుగా వింటర్లో అయితే చికాగ్గా ఉంటుంది, హ్యాపీగా కంఫర్టబుల్గా ఉందా అని ఆలోచన. అదే కాకుండా ఇంటి దగ్గర ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ కొంచెం శరీరానికి వ్యాయామం ఉండదు, తెలియకుండా ఊబకాయం వచ్చేస్తుంది. ఏవో సాల్ట్ ఉండే పదార్థాలు తీసుకోవడం, కొంచెం తినాలనిపిస్తుంది ఏమన్నా శివది. దానివలన ఇట్లా మళ్ళీ స్ట్రోక్ రావడానికి ఆస్కారం. లాస్ట్ ఏమిటంటే అందరు ఇంటి నుండి శాస్త్రం సేఫ్ అనుకుంటారు, కానీ ఏదన్నా పొల్యూషన్ అక్కడ అందులోనే మీరు నార్త్ ఇండియాలో చూస్తే ఎంత చలి అంటే దానికోసం రూమ్ హీటర్స్ పెట్టుకుంటారు. ఆ రూమ్ హీటర్స్ వల్ల కూడా కొంత పొల్యూషన్ లాగా వస్తుంది. ఇన్ని కారణాల వల్ల స్ట్రోక్ రావచ్చు. మీరు ఆశ్చర్యపోతారు ఎంతవరకు అంటే 1 డిగ్రీ టెంపరేచర్ కానీ నార్మల్ కంటే తక్కువ అయితే 3.9% స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంది. జస్ట్ 1 డిగ్రీకి అంత పెరుగుతూ ఉంటుంది. అది ఈ నెలల్లోనే జరుగుతూ ఉంటుంది. అంటే స్ట్రోక్ వచ్చినా ఇప్పుడు హెడేక్ ఏది వచ్చినా కానీ శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే వామ్గా ఉంటుంది. తర్వాత కొన్ని కారణాలు మనం చెప్పుకుంటే రెండోది ఇంకొకటి ఏమిటి, ఒకటి స్ట్రోక్ అయిపోయింది, రెండవ తర్వాత బెల్స్ పాల్సీ. బెల్స్ పాల్సీ అంటే సడన్ గా మూతి వంకర అయిపోవడం. దానికి వెళ్తూ ఉండేసరికి ఏదో చలి, దానికి ఆ చలి తాలూకు గాలి గట్టిగా కొట్టడం, మూతి వంకర అయిపోవడం ఈ కాలంలో చాలా కామన్. అంటే దీనికి చాలా శాస్త్రం ప్రకారం ఏమిటంటే చలి వల్లే వస్తుందా లేదా అని కానీ మొత్తం మీద చలికాలంలో ఈ సమయంలోనూ స్ట్రోక్ లాగే ఈ బెల్స్ పాల్సీ కూడా అదే కామన్. దానికి కారణం ఏంటంటే బెల్స్ పాల్సీ రావడానికి ఇక్కడ 7వ నంబర్ నరం ఒకటి ఉంటుంది, 7th నరం, ఫేషియల్ నర్వ్ అని. అది బయటకు వచ్చే చోటుది. అక్కడ కానీ ఏదన్నా కానీ వాపులాగా రావడం కానీ ఈ చలి వల్ల అక్కడ ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉందో దానికి నొక్కేసినట్టు చేసినా కానీ. అదే కాకుండా శీతకాలంలో ఈ రోగ నిరోధక వ్యవస్థ తక్కువ ఉండి ఏదన్నా కానీ వైరస్ వ్యాప్తి చెందడానికి కూడా అది ఒక కారకం అవుతుంది. ఇలాంటి వాటి వల్ల కూడా ఈ 7వ నంబర్ నరం రావడం ప్రాబ్లం అంట. ఇంకోటి ముఖ్యంగా కనబడే లేడీస్ లో ఒక కార్పల్ టనల్ సిండ్రోమ్ అంట. అలాంటి చేతులు ఈ 3 వేలు ఇబ్బంది రావడం, తిమ్మిరి కానీ, వాపు కానీ, నొప్పి కానీ, జనరల్ గా స్త్రీలలో ఎక్కువ. అదృష్టం ఏంటంటే శీతకాలం అయిపోయిన సెటిల్ అయిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ నరం ఉంటుంది, దాన్ని మీడియన్ నర్వ్ అంట. ఆ మీడియన్ నర్వ్ అనేది ఈ 3 వేలకు సంబంధించిన నర్వ్ కాబట్టి అక్కడ ఉండే కండరాల తాలూకా బాగా వ్యాకోచించేది దాని మీద నొక్కడం కానీ, అక్కడ ఉండేటువంటి జాయింట్లు ఉండే ఫ్లూయిడ్ థిక్ కావడం కానీ, అక్కడికి వెళ్ళి రక్తనాళాలు మళ్ళీ కన్స్ట్రక్షన్ సన్నంగా అయిపోవడం వల్ల కానీ వీటి వల్ల కార్పల్ టనల్ వస్తుంది. ఇది కూడా చాలా. ఇప్పుడు అదే కాక డయాబెటీస్ వ్యాధి ఉంది, వాళ్ళకి చాలా కామన్ డయాబెటీస్ వ్యాధి.
దానివల్ల పెరిఫరల్ న్యూరోపతి ఉందండి. ఈ టైంలో పెరిఫరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళు బాధపడే బాధ ఇంత అంత కాదు. అంటే అసలు వాళ్ళకి నరకం చూస్తారు, ఈ శీతకాలం ఎప్పుడైపోతుందా అని. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇంకొకటి ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఒక వ్యాధి ఉంటుంది, బ్రెయిన్కి సంబంధించింది. అంటే బ్రెయిన్లో ఉండే నరాలకు పైన ఉండేటువంటి పొర మైలిన్ అంటాం. ఏదైనా కారణం వల్ల మైలిన్ అన్నది ఛిద్రించిపోతుంది. అలాంటి దాన్ని మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. ఈ వింటర్లో శీతకాలంలో దాని తాలూకా పర్సంటేజ్ కూడా చాలా పెరిగిపోతుంది. ఎవరికైనా పార్కిన్సన్ వ్యాధి ఉందనుకోండి, లేదా ఆల్జీమర్స్ వ్యాధి ఉందనుకోండి, ఈ టైంలో ఆ కష్టాలు కూడా ఎక్కువ అవుతుంది. అదే కాకుండా ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వైరస్ వ్యాధికి కానీ తొందరగా లోన్ అవుతారు. అందువల్ల ఇన్ఫెక్షన్ రావడం కూడా ఆస్కారం ఉంటుంది. అన్నిటికంటే ముందు మీరు చెప్పినట్టు హెడేక్, అదే మీ చేయి అక్కడికి వెళ్తుంది. హెడేక్ ఎవరికైతే హెడేక్ లేకపోయిన వాళ్ళు కూడా ఈ టైంలో చాలా చాలా హెడేక్ ఉంటుంది. దానికి కారణాలు కూడా ఏమిటంటే మెదడు నరాలు ఏదైతే స్కాల్ భాగానికి వెళ్ళేటువంటి రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి. రక్త ప్రసరణ ఎక్కడైనా కానీ అదే కారణం. చల్లగా ఉండేసరికి రక్తం స్లోగా వెళ్తుంది, దానివల్ల హెడేక్ వస్తుంది. అదే కాకుండా ఈ టైంలో అసలు సూర్యరశ్మికి ఎదురుగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సెరోటానిన్ ఒక పదార్థం ఉంటుంది శరీరం, అది దాని తాలూకా అటు ఇటు మార్పులు వస్తూ ఉంటాయి. ఈ బయట ఉండేటువంటి బ్యారోమెట్రిక్ ప్రెషర్ అనేది కానీ తేడా రావడం వల్ల కూడా హెడేక్ రావచ్చు. ఈ టైంలో సరే సైన్సెస్ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా ముగ్గు దిబ్బడం అవడం, వయసు ప్రాబ్లం రావడం, దానివల్ల కూడా వస్తుంది. వీటి దేనివల్ల కానీ హెడేక్ వస్తుంది. సో మనం చెప్పినట్టు స్ట్రోక్ కానీ, లేకపోతే స్ట్రోక్ అంటే ఎంతవరకు అంటే ఈ సీజన్లోనే 30% స్ట్రోక్లు ఎక్కువ వస్తాయట. వేసవికాలంలో 23% అయితే, అంటే మిగతా సీజన్లో రాదని కాదు, వేసవికాలంలో 23% అయితే ఈ సీజన్లో వచ్చేది 30%. అంటే ఎంత ఎక్కువ చూసుకోవాలి. అదే కాకుండా ఇంకోటి బ్రెయిన్ హెమరేజ్ ఉంటుంది, సబర్కినాడ్ హెమరేజ్. బ్రెయిన్ లోపల ఉండే రక్తనాళం పగిలిపోవడం కారణాలు ఇవే. ఏదైతే ఉందో రక్తనాళం స్లో అయిపోవడం, దానివల్ల బ్రెయిన్లో ఉండేటువంటి రక్త ప్రసరణ పెరగడం, రక్తపోటు బ్లడ్ ప్రెషర్ పెరగడం, రక్తనాళాలు తగ్గిపోవడం చాలా కామన్గా, చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది కూడా ఈ శీతకాలంలోనే వస్తుంది. ఇలా మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులు ఈ టైంలోనే వస్తాయి. అందువల్ల ఏమిటంటే మీరు ఇందాక అడిగారు జాగ్రత్తలు. అసలు ఎవరికి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకుంటే 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎందుకో కానీ స్త్రీలలో ఎక్కువ. ఎందుకు అడగండి, శాస్త్రం ఇది గణాంకాల ప్రకారం స్త్రీలలో ఎక్కువ. మూడోది ఏమిటి, ఆల్రెడీ వారికి షుగర్ ఉంది, సరిగ్గా కంట్రోల్ లేదు, బ్లడ్ ప్రెషర్ వ్యాధి ఉంది, ఊబకాయం ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఈ గుండెలో ఒక ప్రాబ్లం ఉంటుంది, గుండె కొట్టుకోవడం అనేది సరిగ్గా లేకుండా ఉండేదాన్ని ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటారు. అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళలో ఈ స్ట్రోక్ కానీ ఈ ఇబ్బందులు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది అనుకోండి, జాగ్రత్తలు ఏమిటి, వాముగా ఉండాలంటే వేడి దుస్తులు వేసుకోండి. లేయరింగ్ అంటారు. అసలు మీరు నార్త్ ఇండియాలో చూస్తే లోపల ఒకటి స్వెటర్, దాని మీద ఇంకో స్వెటర్, దాని మీద ఒక బ్లేజరు. అంటే ఎంత నార్త్ ఇండియా ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఇన్ని దుస్తులు పెరిగిపోతూ ఉంటాయి. ఒక క్యాప్, మంకీ క్యాప్, ఒక గ్లౌస్, స్టాకింగ్స్, అంటే ఇవన్నీ ప్రొటెక్షన్. సో ఎంతవరకు మీరు వేడిగా ఉంటే అంతవరకు ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నాం కదా అని ఊరుకోకూడదు. స్టే ఫిట్, ఏదో కదులుతూ ఉండాలి. అలా ఊరికి పడుకోండి, నిద్రపోకుండా. స్టే హైడ్రేట్, అంటే వాటర్ తాగుతూ ఉండాలి. ఒక్క మాట ఏమిటి, శీతకాలంలో దాహం తక్కువ ఉంటుంది. దాహం తక్కువ ఉన్నదని తాగపోవడం పని చేయకూడదు. దాహం తక్కువ ఉన్నా కూడా తాగుతూ ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఏమన్నా రావడానికి ఆస్కారం ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళు తప్పకుండా ఆ టైంలో స్మోకింగ్ పెరుగుతూ ఉంటుంది, చలిగా అనిపిస్తుంది, ఒకసారి కొట్టచ్చు. మద్యం సేవించే వాళ్ళని తీసేయాలి. ఇవాళ జాగ్రత్తలు తీసుకునేటట్టయితే పర్టికులర్గా శీతకాలంలో ఏమవుతుందంటే సూర్యరశ్మి అన్నది గగనం అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ఉన్న శాస్త్రం ప్రకారం వైటమిన్ డి లోపం వల్ల కూడా ఇలాంటి స్ట్రోక్లు, ఇలాంటి ఇబ్బందులు బ్రెయిన్కి సంబంధించి కూడా వస్తాయి. అదే కాకుండా శీతకాలంలో ఏదో కారణం మెదడు స్లో అయిపోతుందండి, నెమ్మదైపోతుంది. అంటే రియాక్షన్ టైం స్లో ఉంటుంది. ఏదైనా డెసిషన్ మేకింగ్ స్లో, చూద్దాంలే రేపు చూద్దాంలే. మెంటల్గా కూడా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఎక్కువ నిద్రపోవడం, స్లీపింగ్ ఉంటారు, ఇంకెక్కడ ఉంది పని. సో ఈ టైంలో ఇవన్నీ మార్పులు వస్తూనే ఉంటాయి. అవన్నీ అధిగమించి యాక్టివ్గా ఉండేటట్టయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడైతే స్ట్రోక్ గురించి మళ్ళీ చెప్పుకుంటే ఎక్కువ స్ట్రోక్ అన్నిటికంటే ప్రమాదమైంది, ఎక్కువగా కాబట్టి ముందు చెప్పుకునే మాట ఒకటి ఉంటుంది, బీ ఫాస్ట్ అని. బి అంటే ఏమిటి, బి అంటే బ్యాలెన్స్. ఏదన్నా కానీ నడకలో తేడా వచ్చినా, ఈ అంటే ఐస్, కంటిలో కానీ, ఒక్కో కంటిలో కానీ, రెండో కంటిలో కానీ ఏదైనా వస్తువులు సరిగ్గా కనబడకపోయినా, ఏదో బోదరగా ఉన్నా,
ముఖంలో కానీ ఏదన్నా కానీ ఒక పక్క వంకర ఇచ్చిన మూతి వంకర అయినా ఎఫ్ అది. ఏ అంటే చెయ్యి సడన్ గా వీక్ అయిపోయినా, ఎస్ అంటే మాటలో తేడా వచ్చిన, టీ అంటే టైం టు సీ ద డాక్టర్. ఎంత తొందరగా వెళ్ళిపోవాలి. అందుకని బీ ఫాస్ట్ అంటే ఏ మాత్రం లేట్ చేయకుండా. ఇలాంటి లక్షణాలు కానీ ఏమన్నా ఉండేటట్టు అయితే మీ ఇంటి దగ్గరలో ఉన్న ఫస్ట్ హాస్పిటల్, న్యూరో హాస్పిటల్ కాకపోయినా కానీ వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, సంప్రదించడం కరెక్ట్. అందుకని ఇబ్బందులు శీతకాలంలో ఎక్కువ వస్తాయి కాబట్టి అవగాహన అనేది చాలా అవసరం. అందరికి వచ్చేస్తుందని కాదు, కానీ ఇప్పుడు వేసవికాలంతో లేకపోతే మిగతా ఋతువులు తీసుకుంటే శీతకాలంలో వచ్చేటువంటి శాతం 30% అంటే 1/3 అంటే చాలా ఎక్కువ కదా. అలాగే బెల్స్ పాలసీ కానీ కార్పల్ టనల్ సిండ్రోమ్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి బెల్స్ పాలసీ, కార్పల్ టనల్ సిండ్రోమ్ ప్రమాదకరమైనది కాదు. స్ట్రోక్ అనేది కానీ పొరపాటు పెరాలసిస్ వచ్చేసింది అనుకోండి, అది చాలా ప్రమాదం. కాబట్టి అవగాహన దీని గురించి చాలా అవసరం. ఇలా జాగ్రత్తలు వేడిగా ఏదైతే మనం చెప్పుకున్నాం, వారం దుస్తులు కానీ లేకపోతే హైడ్రేషన్ కానీ, దాహం వేయలేదని పొరపాటు మానేయకండి. అప్పుడు కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి, ఫిట్ గా ఉండాలి, వ్యాయామం చేయాలి. చేస్తూ ఉన్నట్టయితే ఇలాంటి ఇబ్బందులు దూరంగా ఉండి రాకుండా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. Okay sir, thank you. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.